ఇది 50 ఇయర్స్ స్కందవేల్ అయిందంట ఈ కాళీమాత టెంపుల్ టెంపుల్ అండి. కట్టించి. ఇది లండన్ నుంచి 250 మైల్స్ దూరంలో సౌత్ వేల్స్ దగ్గర ఉంది. ఈయన శ్రీలంక అతనండి. ఇతను ఈ టెంపుల్ ఫౌండర్ అండి. ఈయన పేరు శ్రీ సుబ్రహ్మణ్యం గారు. ఈయన కల్లో అమ్మవారు కనిపించి నేను ఇక్కడ కొలువై ఉన్నాను ఇక్కడ అని చెప్పారంట. ఆయన ఈ కొండపైకి వచ్చి చూస్తే అక్కడ అమ్మవారి విగ్రహం ఉంది. ఇంకా అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవాళ్ళంటండి. ఆ అమ్మవారి విగ్రహం అండి చాలా పవర్ఫుల్ అమ్మవారు. మనం ఏమి అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారండి. ఇది ఒక ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఒక కార్ పార్క్ ఉంటుంది. ఇక్కడ కార్స్ అన్ని మనం పార్క్ చేసేసుకొని పైకి వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి మురుగన్ టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్ ఉంది. మురుగన్ స్వామి టెంపుల్ అభిషేకానికి మాత్రం మార్నింగ్ 5 o'clockకే వచ్చేయాలండి. మళ్ళీ మధ్యాహ్నం 1 o'clock ఉంటుంది. మళ్ళీ రాత్రి 9 o'clock ఉంటుంది. మేము ఇప్పుడు 6 అయిపోయింది వచ్చేటప్పటికి. పైన అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోదామని ఇంకా ఇప్పుడు మనకి 9 వరకు దర్శనం కింద లేదు, ఇంకా పైకి వెళ్ళిపోతున్నాము. కాళీమాత టెంపుల్ దర్శనం వచ్చి మార్నింగ్ 6:30 to 7:30 1 hour అండి. ఈవినింగ్ 6 to 7 అండి. ఈ 2 టైమింగ్స్లోనే అమ్మవారికి దర్శనం చేస్తూ ఉంటారు. సో మేము ఆల్రెడీ 6 అయిపోయింది. మేము ఇంకా లోపలికి వెళ్ళలేము. బట్ బయట మనము వాళ్ళు స్క్రీన్ పెడతారు. ఆ స్క్రీన్ మీద పాటలు, అమ్మవారికి ఎట్లా అభిషేకం చేస్తున్నారు అవన్నీ చూడొచ్చు. అవి చూసుకొని మనం దర్శనం అయితే మనకి అలౌడ్ చేస్తారు. అక్కడ జింక కొమ్మలు పడిపోయింది, భలే ఉంది. అలా ఎలా పడిపోతారా అంటే చెట్టుకి గీరుకున్నప్పుడు పడిపోయినట్టున్నాయి. ఇక్కడ జింకలు, దుప్పులు కూడా కనిపించాయండి. భలే ఉంది బ్యూటిఫుల్గా. ఇలా ప్రకృతి అందాలని చూసుకుంటే ఇక్కడ ఇంకా అమ్మవారికి అభిషేకం చేస్తూ పాటలు పాడుతూ ఉంటారండి. ఇక్కడ ప్రీస్ట్ కూడా బ్రిటిష్ వాళ్ళేనండి. సో వాళ్ళు వాళ్ళ యాక్సెంట్లోనే పాటలు పాడుతూ ఉంటారు. మన పాటలు, మన స్తోత్రాలు అవన్నీ చెప్తారు. చాలా బాగుంటుందండి. ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మనము ఒక 4-4:30కి అలా వచ్చేస్తే ఆ బెంచెస్ మీద కూర్చోబెడతారు ఫస్ట్ నుంచి. లోపల మనకి ఒక ఫస్ట్ 3 benches మీద కూర్చున్న వాళ్ళని లోపలికి అలౌ చేస్తారండి. వెనకాల వాళ్ళందరం మనం ఇక్కడే కూర్చొని స్క్రీన్ మీద చూడాలి. ఆ ఫస్ట్ 3 benches వాళ్ళని లోపలికి అలౌ చేస్తారు. అమ్మవారి ముందు మనం కూర్చొని డైరెక్ట్గా అమ్మవారికి అభిషేకం అది డైరెక్ట్గా చూడొచ్చు. మేము రావడమే లేట్ అయిపోయింది కదా, మేము అందుకే ఇంకా ఇక్కడే ఈ బెంచ్ల మీద కూర్చొని స్క్రీన్ మీదే అమ్మవారి అభిషేకం అది చూస్తున్నాము. ఈ అభిషేకం అంతా అయిపోయాక మనకి మళ్ళీ లోపలికి అలౌ చేస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఫోన్స్ అది నాట్ అలౌడ్ అండి. ఈ అభిషేకం ఇదంతా అయిపోయాక మనకి లోపల దర్శనం ఉంటుంది. ఆ దర్శనం అంతా అయిపోయాక కింద ప్రసాదాలు కూడా పెడతారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రసాదం ఉంటుంది, లంచ్ ప్రసాదం ఉంటుంది, ఈవినింగ్ ప్రసాదం ఉంటుంది. ఈ టెంపుల్ ఫౌండర్స్ ఆయన సమాధి. ఈ స్కందవేల్ టెంపుల్ ఫౌండర్ ఈయన ఒక శ్రీలంక ఆయన ఈ టెంపుల్ అంతా బిల్డ్ చేసి చక్కగా చేశారు. శివలింగంలో ఉంది. ఈయన పేరు గురు శ్రీ సుబ్రహ్మణ్యం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో, ఈ బర్డ్స్ సౌండ్స్, ఇది ఫారెస్ట్. అమ్మవారిని కళ్ళ కనిపించి ఇక్కడ వెలుస్తాను అని చెప్పారంట. అందుకని ఆయన ఇక్కడ వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఇది మనకి కింద మురుగన్ స్వామి టెంపుల్కి ఎంట్రన్స్ అండి. ఇట్లా ప్రసాదాలు ఇస్తున్నారు. మనకి మురుగన్ పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు. సో మనం ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నామండి. ఇది ఈవినింగ్ ప్రసాదం. అంతే అండి. ఈ ప్రసాదం తీసుకొని మేము తిరిగి లండన్కి బయలుదేరి వెళ్ళిపోయామండి. ఈ టెంపుల్ మాత్రం ఒక్కసారైనా మస్ట్ అండ్ విజిట్ చేయండి. చాలా అద్భుతమైన టెంపుల్.